బాగుంది. మళ్ళీ 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 అది వద్దు నాన్న ప్లీజ్. అయిపోయి నాకు కేక్ ఇప్పుడు నువ్వే కదా కట్ చేసేది, నువ్వే తిందులే. 2 minutes అయిపోని అట్టే తిందులే ఉండి అయిపోని నువ్వు. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాయ్ఫుల్ లైఫ్ ఆఫ్ ఎంఎంఎస్. ఈరోజు మీ అందరికీ నేను మా హస్బెండ్ బర్త్డేకి సింపుల్గా ఒక 15 minutesలో కంప్లీట్ అయ్యే ఫ్రూట్ కేక్ని చూపించబోతున్నాను. ఫ్రూట్ కేక్ అంటే బేకింగ్ ఫ్రీజ్ ఇలా ఏం లేవండి, జస్ట్ ఫ్రూట్స్తో అలా ఎలా డెకరేట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ వాటర్ మిలన్ని హాఫ్ కట్ చేసుకొని ఏదైనా రౌండ్ మౌల్డ్స్ ఉంటే వాటితో షేప్, రౌండ్ షేప్ ఆర్ స్క్వేర్ షేప్ మీకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. బట్ నా దగ్గర ఏవి లేవు కాబట్టి నేను ఇలా వాటర్ మిలన్ని హాఫ్ కట్ చేసి నెక్స్ట్ దాన్ని రౌండ్గా కట్ చేసుకొని నైఫ్తో ఇలా రౌండ్గా మిడిల్ పార్ట్ మాత్రమే బయటకు వచ్చే విధంగా రౌండ్ షేప్లో నీట్గా ఎక్కడ కట్ అవ్వకుండా తీసుకోవాలి. ఇక్కడ వాటర్ మిలన్ మనం కింద బేస్కి యూజ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం విడ్త్ అండ్ హైట్ ఉండే విధంగా కట్ చేసుకోవాలి. మేము ఈరోజు మా పాపకి కొంచెం ఫీవర్ అండ్ కోల్డ్ ఉండడం వల్ల బయట నుంచి కేక్ అండ్ ఓవెన్లో కూడా చేయలేదండి, ఎందుకంటే ఎంతో కొంత స్వీట్ యాడ్ అవుతుంది కదా. అదే కాక ఈ మధ్య మేము కొంచెం ఫంక్షన్స్ బయటకు వెళ్ళడం ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి. సో స్వీట్స్ అవి తింటున్నాం కాబట్టి ఈరోజు స్వీట్ జోలికి వెళ్ళాలనుకోలేదు. సో ఫ్రూట్స్తో ఇలా హెల్తీగా కేక్ ట్రై చేస్తున్నాను. ఇలా మిడిల్ పార్ట్ బయటికి తీసాక అందంగా కేక్ షేప్లో నీట్గా చేసుకుందాం. నెక్స్ట్ నేను కేక్ పైన డెకరేట్ చేయడానికి ఇక్కడ నేను కివి, గ్రేప్స్ అలాగే స్ట్రాబెర్రీ యూజ్ చేశాను. అన్నీ కూడా వాష్ చేసుకొని కివి ఇలా రౌండ్ షేప్గా స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అలాగే గ్రేప్స్ కూడా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మీరు కివి ప్లేస్లో ఇంకేదైనా ఫ్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, గ్రీన్ గ్రేప్స్ కానీ. నేనైతే ఈ రెడ్ పైన గ్రీన్గా కివి బాగుంటుందని చెప్పి నేను కివి సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ గ్రేప్స్ కూడా నేను సీడ్లెస్ బ్లాక్ గ్రేప్స్ సెలెక్ట్ చేసుకున్నాను. సో బ్లాక్, రెడ్, గ్రీన్ కలర్ కాంబినేషన్తో కేక్ బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది అని చెప్పి మీరు మీకు నచ్చినవి గ్రేప్స్ వాడుకోవచ్చు ఆర్ స్ట్రాబెరీస్ వాడచ్చు. అంటే సైడ్స్కి నేను ఇక్కడ గ్రేప్స్ వచ్చేసి సైడ్స్కి యూజ్ చేశాను. ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఫ్రూట్ కేక్ని. పిల్లలకి ఎప్పుడైనా మనం చేసేది కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తే చాలు, సో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారు. సో నేను కూడా ఇక్కడ కలర్ఫుల్గా ఉండడానికి ట్రై చేశాను. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక వైట్ ప్లేట్ తీసుకొని ఇందులోకి మనం కట్ చేసుకున్న వాటర్ మిలన్ బేస్ని ఇక్కడ పెట్టుకున్నాను. దీనిపైన నేను వచ్చేసి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కివి పీసెస్ ఉన్నాయి కదా, వాటిని రౌండ్ షేప్లో ఈ కేక్ పైన బ్యూటిఫుల్గా అరేంజ్ చేసుకున్నాను. నాకు ఇవి అరేంజ్ చేస్తున్నప్పుడే చాలా కలర్ఫుల్గా అనిపించేది. నేను కూడా ఇలా ట్రై చేయడం ఫస్ట్ టైం అనమాట. కివీతో డెకరేట్ చేసుకున్నాక మన కేక్ అయితే ఇలా ఉంది. నెక్స్ట్ మనము వీటికి గ్రేప్స్తో ఎలా డెకరేట్ చేసుకోవాలనేది చెప్తాను. ఈ గ్రేప్స్ని వచ్చేసి టూత్ స్టిక్స్ ఉంటాయి కదండి, ఆ టూత్ స్టిక్కి పెట్టేసి ఇట్లా గ్యాప్ ఉన్న ప్రతి చోట నేను టూత్ స్టిక్తో వాటర్ మిలన్ పైన డెకరేట్ చేశాను. ఒకసారి మీరే చూసేయండి ఎలా చేశాను అనేది. గ్రేప్స్తో ఇలా డెకరేట్ చేసాక ఇంకా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదండి కేక్. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు మనం మిడిల్ పార్ట్ డెకరేట్ చేసుకోవడానికి నేను ఇక్కడ స్ట్రాబెరీస్ యూజ్ చేశాను. స్ట్రాబెరీస్ని కూడా స్మాల్ స్లైసెస్ లాగా కట్ చేసుకొని మిడిల్ పార్ట్లో గ్రేప్కి చుట్టూ ఇలా పెట్టేసుకున్నాను. స్ట్రాబెరీ ఇంకా రెడ్ కలర్ కాబట్టి 1 piece పెట్టంగానే నాకైతే వావ్ అనిపించింది. సో కింద రెడ్, మిడిల్లో వచ్చేసి గ్రీన్ అండ్ పైన రెడ్. సో అక్కడక్కడ బ్లాక్ గ్రేప్స్. నాకు చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. రియల్గా చూడడానికి కూడా మీకు ఇక్కడ ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు వీడియోలో.
బట్ రియల్గా చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా చూస్తూనే తినేయాలి అన్నంత బాగుంది. మా పాప మిడిల్లో వచ్చి వావ్ అమ్మ చాలా బాగుంది, భలే బాగుంది అని అంటుంది. సో తను ఆ టూత్ స్టిక్ తీసుకొని వాటిని తినాలని చెప్పి ట్రై చేస్తూ ఉంది. నెక్స్ట్ ఇక్కడ నేను ఎక్స్ట్రాగా యాపిల్స్ కూడా తెప్పించాను. సో వాటితో కూడా ట్రై చేద్దామని చెప్పి యాపిల్స్ ఇలా 4 సైడ్స్ పెట్టాను. మిడిల్లో వచ్చేసి గ్రేప్స్ని హాఫ్కి కట్ చేసి యాపిల్స్కి మిడిల్లో పెడదామని ట్రై చేశాను. బట్ పెట్టాక నాకు ఎందుకో అది సెట్ అవ్వలేదు అనిపించింది. అంటే గ్రేప్స్తో కింద కివీని కవర్ చేస్తే అసలు గ్రీన్గా ఉన్నది ఏం కనిపించట్లేదు. అందుకని చెప్పి మళ్ళీ నేను యాపిల్స్ గ్రేప్స్ 2 తీసేసి కింద ప్లేట్ వైట్గా ఉంది కదా, సో వైట్ ప్లేట్ పైన యాపిల్స్ అండ్ హాఫ్గా కట్ చేసిన గ్రేప్స్తో డెకోర్ చేశాను. సో ఫైనల్గా అవుట్పుట్ అయితే ఎలా వచ్చేసిందో మీరే చూసేయండి ఒకసారి. ప్లేట్ కూడా వైట్ అవ్వడంతో ఆ కలర్ కాంబినేషన్కి చాలా అంటే చాలా బాగుంది. జస్ట్ వావ్ అంతే. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. యాక్చువల్లీ మా హస్బెండ్కి కేక్ కటింగ్స్ ఇవన్నీ నచ్చవండి, కానీ బట్ మా హ్యాపీనెస్ కోసం తను ఓకే అన్నారు. సో సింపుల్గా ఇలా ఫ్రూట్స్తో ట్రై చేశాను. తను వచ్చేసి హంగామా లేకుండా చాలా సింపుల్గా కలర్ఫుల్గా ఉంది అని చెప్పారు. సో ఫైనల్గా టేబుల్కి కూడా ఇలా చుట్టూ రెడ్ లవ్ సింబల్స్తో హార్ట్ సింబల్స్తో ఇలా డెకోర్ చేశాను. దానివల్ల ఇంకా చాలా బాగా ఎలివేట్ అయింది అనిపించింది. సో మీకు ఈ కేక్ నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.